అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటన, సంచలన ఉత్తర్వులు విడుదల. సో ఈ వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, ఉద్యోగులకు దసరా కానుక. సో దసరా నవరాత్రుల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలువురు ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించారు. అందులో భాగంగానే రాష్ట్రంలో భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 708 మంది ఎఫ్టీఎస్లను టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయా ఉద్యోగుల జీతాలు పెంచుతూ గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొనగోలు మహేష్ స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రధానంగా డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. కొత్త పీఆర్సీ కూడా 2023 జూలై నుంచి ఇవ్వాల్సి అయితే ఉంది. ఇప్పటి వరకు పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. బట్ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ అయితే రెడీ అయింది. ఆ పీఆర్సీ ఇచ్చే రిపోర్ట్ తెప్పించుకొని ప్రభుత్వం దాన్ని స్టడీ చేసి ఉద్యోగులకు ఈ ఫిట్మెంట్ అయితే అమలు చేయాలి. సో కాకపోతే ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. త్వరలోనే ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్మెంట్ని ప్రకటించాలని కోరుతున్నారు. ఇకపోతే మధ్యంతర వృత్తినైనా ప్రకటించాలి. సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిని చెల్లించాలి. ఇక మొన్నటి నెల 700 కోట్లు చెల్లింపులు జరిగాయండి ఉద్యోగులకు సంబంధించి. అలాగే ఈ నెలలో కూడా 700 కోట్లు చెల్లింపులు జరిగితే ప్రతి నెల అలాగే జరిగితే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి. సో ఈ దసరా కానుకగా కనీసం 2 డిఏలైనా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.